శాంతి భద్రతల పేరుతో సిబిఐ వెనక్కి వెళ్ళిపోతుంది, వాళ్ళని అరెస్ట్ చేయదు. కానీ వీళ్ళు అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులను అరెస్ట్ చేయొచ్చు, మాలాంటి చోటా మోటా నాయకులను అరెస్ట్ చేయొచ్చు, వీళ్ళు ఏమైనా చేయొచ్చు. వీళ్ళకి అంత లైసెన్స్ ప్రజలు ఇచ్చేశారంట వీళ్ళకి. అంటే కంప్లీట్ రాష్ట్రాన్ని తొక్కిపారేయమని, ఉక్కుపదంతో అణగదొక్కేమని, బుల్డోజర్తో లేపేమని, బాంబులేసి చంపేమని వాళ్ళకి ప్రజలు లైసెన్స్ ఇచ్చారంట. ఆ లైసెన్స్ పట్టుకుని ఎవరిని బతకనిచ్చే పరిస్థితి రాష్ట్రంలో లేదు. దీన్నే కదా తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి చెప్తున్నాం, ఈ ముఖ్యమంత్రి చేతుల్లో అధికారం ఉంటే అరాచకం తప్ప అభివృద్ధి ఉండదు, హత్య రాజకీయాలు తప్ప శాంతి భద్రతలు ఉండవు, ప్రజాస్వామ్యము మనజాలదు బ్రతకజాలదు, రాజ్యాంగం ఇక్కడ అమలు కాదు, రాజారెడ్డి రాజ్యాంగమే ఇక్కడ అమలు అవుతుంది అనుకున్నాం. కానీ భారతీరెడ్డి రాజ్యాంగం బయటకు తీసాడండి. ఆ భారతీరెడ్డి రాజ్యాంగంలో ఈ వింతలు విడ్డూరాలు ఇవన్నీ ఈ ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు ఏం సీన్లండి. ఏ సినీ కవి కూడా రాయలేని ఎందుకు సాగర్ గారు ప్రతిసారి అంటే భారతిరెడ్డి రాజ్యాంగం అని భారతిరెడ్డి వెనుకుంది నడిపిస్తుందని ఇవన్నీ చెప్తా ఉంటారు. అసలు ఎక్కడ కూడా కనిపించదు కదా, ఎక్కడ ఎవరి ముందు కనిపించదు, ఎక్కడ మీడియా ముందు ఉండదు, ఎక్కడ ఉండదు, తన పని తన ఏదో చేసుకునే గృహిణి. ఎందుకు ఆ విధంగా అంటారు అన్ని పార్టీల వాళ్ళు, అంటే ప్రతిపక్షాలు? సార్ ఇప్పుడు తెరచాటు రాజకీయం నడిపే వాళ్ళు బయటికి కనపడరు సార్. అదే అంటారు, లోపల ముగ్గులు పెట్టే వాళ్ళు బయటికి కనపడరండి. ముగ్గులు పెట్టే ఆర్ట్ వాళ్ళకు ఉంటది, వాళ్ళు ముగ్గులు పెడతారు. ఆ ముగ్గుల్లోంచి ఇప్పుడు రాష్ట్రం గగ్గోలు పెడుతుంది. అందరికి అర్థం కావట్లేదా? ముఖ్యమంత్రిని స్వయంగా వాళ్ళ తల్లి చెప్పిందంట విజయమ్మ గారు, ఒరే నాయన ఏదో నాడు నీ భార్య నేను చంపేస్తుందరా, జాగ్రత్తగా ఉండని చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోయిందంట. ఈ రోజు వరకు మళ్ళీ ఆ గడప తొక్కలేదంట ఆవిడ. అది పరిస్థితి. అంటే ఆమె ఈయనేమో చిన్నాన్నేమో ఈవిడ చంపిస్తుంది, ఈవిడ తండ్రినేమో ఎవరు చంపిస్తారో మరి. ఆవిడ తండ్రిని చంపించారు, అది ఎవరు చంపించారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చిన్నాన్ని ఆవిడ చంపించిందని అంటున్నారు అందరూ. ఈ మర్డర్లు ఒకళ్ళు భార్య పైన భార్య తరపు వాళ్ళని భర్త చంపుతున్నాడు, భర్త తరపు వాళ్ళని భార్య చంపుతున్నారు. ఈ చంపుకోవడం వల్ల వీళ్ళ సంస్కృతి, వీళ్ళ నరనరాన్న ఉన్నటువంటి జీన్స్ ఏంటంటే మర్డర్లే. వాళ్ళ చరిత్ర, వాళ్ళ గతం అంతా కూడా ఇదే కదండి, హత్య రాజకీయాలే కదా. హత్యల్లోంచి నెత్తురులోంచి ఆ నెత్తురు కూడి జురుకుని బయటకు వచ్చి తులసిరెడ్డి గారు అయితే ఆ ప్రాంతం వాసి చాలా దగ్గరగా చూసిన వ్యక్తి సార్, ఏం చెప్తారు సార్? సరే, ఇప్పుడు ఒకటి ప్రజా కోర్టు, రెండు కోర్టు. అవును, ప్రజా కోర్టులో ఇంకా మార్చిన ఏప్రిల్ మేలో వచ్చేసి ప్రజా కోర్టు తీర్పు రాబోతాం. అవును. కాబట్టి అటు పులివెందుల ప్రాంతంలో కానీ జిల్లాలో కానీ